1 2 3 4 ఇలా మొదలేసుకుని దగ్గర దగ్గర 10 కేజీల వరకు చేపలు పట్టేసాం అనమాట. హలో బడీస్, అసలు మ్యాటర్ అంటే ఏ పని లేకుండా ఇంట్లో ఖాళీగా ఉన్న మేము ఈ రోజు చేపలు పడదామని ఫిక్స్ అయిపోయినాం. చేపలు పట్టడం చాలా విధాలుగా పడతారు, కానీ మేము మాత్రం గ్యాలను ఎంచుకున్నాం. సో గ్యాలంతో చేపలు పట్టాలంటే పక్కా ఎర్రలు ఉండాలన్నమాట. మా వాళ్ళంతా చాలా కష్టపడి ముందే ఎర్రలన్నీ తెచ్చేస్తున్నారు. తర్వాత మా గ్యాలన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత యుద్ధానికి అయితే సిద్ధం అయిపోయాం. ప్రస్తుతానికైతే మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి మా ఊర్లో ఉన్న పెద్ద చెరువులోకి అనమాట. మేము చేపలు పట్టడానికి వెళ్తున్న ప్లేస్ లో రబ్బర్ కట్టలు అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఇదంతా చూస్తుంటే మా వాళ్ళంతా కొండలలో అయితే బాగానే సర్వైవ్ అవుతారని గట్టిగా నమ్మకం ఇచ్చేసింది. మొత్తానికైతే ఈ చెరువునంతా వెతికి ఒక కాలువని అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట చేపలు పట్టడానికి. తర్వాత మా గేలాలకి ఎర్రలు పెట్టేసి చేపలు పట్టడం అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా అలా మెల్లిమెల్లిగా చేపలు పడతా ఉన్నాయి. ఇలా వీళ్ళు చేపలు పట్టడం మన విజయ్ రెడ్డి అయితే చేపలను కలెక్ట్ చేసి ఒక దగ్గరికి చేరుస్తా ఉన్నాడు. చేపల్ని పట్టడమే ఒక ఎత్తు అయితే చేపలను కలెక్ట్ చేయడం కూడా ఒక ఎత్తు అనేది మన విజయ్ నిరూపిస్తా ఉన్నాడు చూడండి. ఇంకా అలా 2-3 అవర్స్ తర్వాత ఎవరికి ఎన్ని చేపలు కావాలో అన్ని చేపలు తీసుకొని దారానికి ఎక్కించేసుకొని తిరిగి ఇంటికి రిటర్న్ అయిపోయాము. సో అది గైస్ మరి మ్యాటర్. అలా ఒక లైక్ వేసుకొని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోతూ ఉంటాను. మరి బాయ్.